పేపర్ మీద ఒకటి ఉంటుంది, రియాలిటీ మరొకటి ఉంటుంది. ఈ ఇదివరకు సర్వేలు అయ్యన్న ఉంటే వాలంటీర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లను తీసేసాం, సచివాలయ సిబ్బందిని పెట్టాం. వాలంటీర్కి 40 ఇళ్ళే కాబట్టి ఆ ఇళ్లలో తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, కొడుకు ఎవరు, కూతురు ఎవరు, కోడలు ఎవరు, అల్లుడు ఎవరు మొత్తం లెక్క ఉంది, వాళ్ళ దగ్గర అవగాహన ఉంది. ఓ మంచి సమగ్రమైనటువంటి సమాచార బ్యాంకుని తీసుకెళ్ళి మనం కుప్పతొట్లో వేసేసాం. అదే సందర్భంలో ఒక కొత్త కథని సృష్టించుకున్నాం, సచివాలయ సిబ్బందితో పనిచేయించడం. వాళ్ళని సర్వేలు చేయమన్నారు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, లేకపోతే ఎట్టుంటుందో సాక్ష్యం. రాష్ట్రంలో అంట ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి ఉన్నారట. పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు 52.74 లక్షలంట. అంటే మిగతా 1 కోటి మంది పని చేయరా? పని పాట లేకుండా చూస్తూ కూర్చుంటారా? తిరిగి కూర్చుంటారు వాళ్ళు? ఇదేం సర్వే? ఇది ఎక్కడ సర్వే? ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి. అంటే వాళ్ళని ఏమడిగితే వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? ఇవాళ రోజున ఖాళీగా కూర్చోవడానికి ఏ ఒక్కళ్ళు సిద్ధంగా లేరు. అట్ ద సేమ్ టైం పని చేయడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు లేరు కొన్ని పనులకి. లైక్ వ్యవసాయ కూలి ఖాళీగా ఏం కూర్చోడు, అడిగితే నేను ఖాళీగానే ఉన్నానని చెప్తారు. కానీ మనిషి పని దొరకట్లా, వ్యవసాయానికి మనుషులు దొరకట్లా. ఏ షాపుల దగ్గర చూసినా మా షాప్లో గుమస్తా చేయడానికి కావాలా, ఏ షాపింగ్ మాల్ దగ్గర చూసినా మా దాంట్లో పని చేయడానికి కావాలి, ఏ పెట్రోల్ బంకుల దగ్గర చూసినా మా దగ్గర బంకు దగ్గర పని చేయడానికి కావాలని బోర్డులు కనబడుతున్నాయి. ఇక్కడేమో 1.5 కోటి ఖాళీగా ఉన్నారట. ఎక్కడ తేడా వస్తుంది అంటే ఆలోచన తేడా. సర్వేల్లో మేము ఏ పని చేయట్లేదని చెప్తారు, చేస్తుంటారు ఏదో ఒకటి. లేదా ఏ పని ఇట్లాంటి పనులు చేయడానికి ఇష్టం లేదు, 1.5 కోటి కూర్చోబెట్టి పైన ఏసీను కింద ఫ్యాను వేసి కూర్చోబెడతారా? లేదు కదా. కాబట్టి వీళ్ళని చైతన్యపరచాలి. ఏ పని చేసినా తప్పు లేదు, నువ్వు పునుగుల బండి పెట్టుకున్నా తప్పు లేదు, లేకపోతే పునుగుల బండి దగ్గర పని చేసినా తప్పు లేదు, దోశ బండి దగ్గర పని చేసినా తప్పు లేదు. అదేమి చిన్న చూపు కాదు, చిన్నతనం కాదు. పండ్ల బండి దగ్గర పని చేసినా తప్పు లేదు, హోటల్లో పని చేసినా తప్పు లేదు, పంచర్ సెంటర్లో పని చేసినా తప్పు లేదు. ఏదో ఒక పని చెయ్యి, ఖాళీగా కూర్చోబాక అని మోటివేట్ చేయాలి.